The update is coming, huh? What are you doing with the LED? టైం 2 అవుతుంది స్వామి. 5వ తారీఖు అంటే తెల్లవారుజామున 2 గంటలు అవుతుంది. 5వ తారీఖు మేము విశాఖపట్నం నుంచి శబరిమల వెళ్ళేందుకు ఇండిగో ఫ్లైట్ బుక్ చేసుకున్నాం. 4వ తారీఖు 4:30 ఫ్లైట్ స్వామిది. సో అయితే ఆ 4:30 ఫ్లైట్ కాస్త విశాఖపట్నంలో డిలే అవుతూ వచ్చి సుమారు 10 గంటలకి వైజాగ్లో ఎక్కడం జరిగింది. 10 గంటలకు వైజాగ్లో ఎక్కిన తర్వాత చెన్నై 12 గంటలకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం చెన్నై ఎయిర్పోర్ట్లో పడుకున్నాం సార్. ఇది బస్ స్టాండ్ ఏం కాదు, ఎయిర్పోర్ట్లో చూడండి ఎంతమంది అట్లా పడుకున్నారు. ఒకసారి స్వాములు చూడండి ఎలా పడుకున్నారు. స్వాములు కూడా ఎయిర్పోర్ట్లో పడుకున్నారు. ఇది పరిస్థితి. చెన్నై ఏదైతే కొచ్చి వెళ్ళే ఫ్లైట్ ఎన్ని గంటలకు వస్తుందని అడిగితే ఇండిగో వాళ్ళు సమాధానం చెప్పట్లేదు. ఆ ఫ్లైట్ ఎన్ని గంటలకు వస్తుందో తెలియదు. సుమారు 12 గంటల నుంచి ఇదే ఎయిర్పోర్ట్లో స్వాములందరూ ఇలా వెయిట్ చేస్తున్నారండి. సో ఇది ఆ ప్రస్తుత పరిస్థితి. నిజంగా రామ్మోహన్ నాయుడు గారు ఈ వీడియో చూసి స్పందిస్తారని, మాకు లాంటి ఇంకా చాలామంది స్వాములు ఉత్తరాంధ్ర నుంచి కావచ్చు, తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి ఎంతోమంది స్వాములు శబరిమల యాత్రకు వెళ్తూ ఉంటారు. సో మాలాంటి పరిస్థితి ఎవరికి రాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి. దయచేసి ఈ విషయం పట్ల మీరు కొంచెం శ్రద్ధ వహించి చర్యలు తీసుకుంటారని కోరుతున్నాం స్వామి. మేము మధ్యాహ్నం 3 గంటలకు వచ్చాము స్వామి. 3 గంటల నుంచి చెన్నై నుంచి కొచ్చి వెళ్ళే ఫ్లైట్ ఎప్పుడు వస్తుందో చెప్పలేకపోతున్నారు ఇక్కడ ఇండిగో ఎంప్లాయీస్ అందరూ కూడా. మీరు దయచేసి కంపల్సరీ ఏదో ఒక యాక్షన్ తీసుకొని మాకు మార్గం చూపించవలసిందిగా కోరుతున్నాం స్వామి. మీరు కూడా చెప్పండి స్వామి. ఏమంటున్నారండి ఇప్పుడు వచ్చి అడిగితే? వాళ్ళు టైము డిలే చేస్తున్నారు. 2 గంటల 3 అన్నది తర్వాత 8 గంటలకు రావాలండి ఫ్లైట్. చెన్నై నుంచి కొచ్చి వెళ్ళేది 8 గంటల నుంచి మళ్ళీ 11 అన్నారు. 11 తర్వాత 3 అన్నారండి. 3 అన్న తర్వాత మళ్ళీ వస్తుందో రాదో తెలియదు అనే డౌట్ చెప్తున్నారు. అలా ఉందో లేదో కూడా తెలియదు. ఇండిగో ఫ్లైట్స్ ఇప్పుడు మేమే కాదండి, చాలా అన్ని ఇండిగో ఫ్లైట్స్ ఆగిపోయాయని చెప్తున్నారు. ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు. సరైన ఇన్ఫర్మేషన్ లేక మేము స్వాములు అందరం కూడా ఇక్కడ 12 గంటల నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నామండి. సుమారు 12 గంటలుగా వెయిటింగ్లోనే ఉన్నాం.